కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే అత్తమామకి ఇచ్చిన విలువ తల్లిదండ్రులకు ఇయ్యరండి. తల్లిదండ్రులకు ఇయ్యరు. అత్తమామనే ఒక పెద్ద దేవునిలాగా భావిస్తూ ఉంటారు కొందరు. ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు అటు భార్య తరపు చుట్టాలు రావాలి, ఇటు వీని తరపు చుట్టాలు రావాలి, కోడళ్ళు ఉంటే కోడల తరపు చుట్టాలు రావాలి. అందరూ వచ్చి కలిసి చేస్తేనే ఆ ఫంక్షన్కి ఒక అందం అనేది ఉంటుంది. చూడండి, ఒక పూలదండ ఉంటే ప్లెయిన్గా మల్లెపూలు అల్లితే అదంతా లుక్ ఉండదు. అదే కనకాంబరాలు, మల్లెపూలు, దవనం పెట్టి అల్లిన దండ చూడండి ఎంత అందంగా ఉంటుందో. అలాగనే ఒక ఫంక్షన్లో అందరు చుట్టాలు ఉండాలి. అందరు చుట్టాలు ఉంటేనే ఆ ఫంక్షన్కి అందం వస్తుంది. కొంతమంది ఇళ్ళలో అత్తగారు వాళ్ళు తప్ప వాళ్ళ తరపు చుట్టాలు ఉండరు. ఒక శాస్త్రం ఉందండి, అది చెప్తే బాగుండదేమో, చెప్పరు. ఆ శాస్త్రానికి తగ్గట్టుగానే కొంతమంది ప్రవర్తిస్తున్నారనమాట. అట్లా ఎవరొచ్చినా కానీ బుక్కడు అన్నం తిని పోయేవాళ్ళే తప్ప నీ ఆస్తులు అంతస్తులు ఎత్తుకపోయే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆడపిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఇంకా సంపాదించి కొడుకులో పెట్టేవాళ్ళే ఉంటారు, కానీ కొడుకుల ఆస్తులు తినేవాళ్ళు ఏ తల్లిదండ్రులు ఉండరు. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి కొడుకులు, అబ్బాయిలు. కనిపెట్టిన తల్లిదండ్రులు ఫంక్షన్లకు పిలవకపోతే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఆ ప్లేస్లో మీరుంటే.